మాతం తెగ చెబుతున్నట్లుగా హనుమంతుడు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి భూమిని సందర్శిస్తాడు. ప్రపంచం అంతా మాతం తెగ గురించి చాలా తక్కువ తెలుసుకుంది. కానీ శ్రీలంక అడవుల్లో ఒక ప్రత్యేకమైన సమూహం తన ఆధ్యాత్మిక విశ్వాసాలతో జీవిస్తోంది. ఈ తెగ వారు చెబుతున్న కథ చాలా విచిత్రం. వారి నమ్మకం ప్రకారం హనుమంతుడు రాముని మరణం తరువాత ఈ మాతం తెగకు సహాయం చేశాడని వారు చెప్పారు. శ్రీలంక అడవుల్లో విభీషణుడు అనే రాక్షస రాజు సంతానములు ఈ తెగవారే. ప్రపంచానికి ఇది ఒక మిస్టరీ అయినా సేతువు అనే పరిశోధనా సంస్థ ఈ తెగ యొక్క ప్రకటనలు మరియు లీలల గురించి ఒక ప్రత్యేక అధ్యయనం చేసింది. వారు కనుగొనగలిగారు హనుమంతుడు ప్రతి 41 సంవత్సరాలకు ఒకసారి మాతంగ్ తెగను సందర్శిస్తాడని. 2014లో జరిగిన ఈ సందర్శన పశ్చిమ క్యాలెండర్ ప్రకారం మే 27న ముగిసింది. ఆ సమయంలో ఈ తెగ యొక్క నాయకుడు హనుమంతుడి ఉనికిని ప్రతి నిమిషం లాగ్ బుక్ లో నమోదు చేశాడు. ఈ లాగ్ బుక్ ప్రకారం తదుపరి సందర్శన 2055లో జరగవచ్చు. మాతంగ్ తెగ ఇప్పటికీ ఆధునిక ప్రపంచం నుండి విడిపోయి కోతులు, పక్షులు మధ్య అడవిలో నివసిస్తున్నారు. వారి జీవనశైలి నేటి సమాజంలో చాలా ప్రత్యేకమైనది. వారు హనుమంతుని అజేయమైన ఆత్మను వారి జీవితంలో ఇష్టపడుతూ విగ్రహాలు, ముద్రలు, బొమ్మలు వారి ఆధారం చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తున్నారు. హనుమంతుడు ఎప్పటికీ వయస్సు లేకుండా దేవతా ఆసక్తిని వదిలి ధర్మ సేవలో నడుస్తున్నాడు. ఆయన సందర్శనలతో భక్తులు తన శక్తిని స్వీకరించి ధర్మం పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. మీరు హనుమంతుని భక్తుడు అయితే కామెంట్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.